హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం మాఘపురాణం 5వ రోజు కథ తెలుసుకుందాం. అలాగే మాఘమాసంలో ప్రతిరోజు ఉదయమే స్నానమాచరించాలి, దానాలు ధ్యానం చేయాలి అని మనకు పుస్తకంలో బిగినింగ్లోనే చెప్పారు కదా ఫ్రెండ్స్. చక్కగా ఇప్పుడు మనం ఈ కథ విని దీని ఫలితాన్ని పొందుదాం, అలాగే ధ్యానం చేద్దాం మాస్టర్స్. మాఘవ్రత నియమముల ఫలితములు ఈరోజు మ్యాటర్ ఫ్రెండ్స్. భోజపురమునందు యచన్యుడను ఒక బ్రాహ్మణోత్తముడు భార్యతో కలిసి కాపురం చేస్తూ ఉంటాడు. కొన్ని దినాలుగా సుమేధ అంటే అతని భార్య సుమేధ గర్భము ధరించి ఒక కన్యామణికి జన్మనిస్తుంది. ఉచత్వయుడ పుత్రికకు సువృత్తి అను నామకరణము, ఆమె పేరు సువృత్తి అని పెట్టారు. చాలా అనురాగము ప్రేమతో ఆమెను పెంచుతూ ఆమెకు యుక్త వయస్సు వచ్చిందనమాట. ఆమె చాలా లావణ్యవతి, ఎంతో మంచి గుణగణములు కలిగినది. మనము అంతకుముందు నిన్న చదివినాము, మృగశృంగుడు అనే బిరుదు వచ్చింది కదా, అతనికి భార్య కాదగిన బాలికామణి అని అందరూ చూచిన వారంతా అనుకుంటూ ఉంటారు. ఉచత్వయ కౌసుకులను వియ్యము పరస్పర అనురాగబద్ధులై ఉంటారనమాట. అంటే వాళ్ళిద్దరూ వియ్యము నుండి చాలా ప్రేమానురాగాలతో జీవిస్తూ ఉంటారు. సువృత్త ఒక దినంబున తన చెలులైన గుణవతి, రూపవతి, విద్యావతి అనే వాళ్లతో నదీ స్నానమునకు వెళ్ళుచుంటే మార్గమధ్యమున ఒక మదించిన ఏనుగు ఆ నలుగురిని అంటే వాళ్ళ వెంట పడింది. పాడుపడిన బావిలో పడి ఆ నలుగురు చాలా పరిగెత్తి ఆ బావిలో పడి ఒక పాడుపడిన బావిలో మరణించారు. ఆ వార్త విని వారి తల్లిదండ్రులు ఆ బావి కడకు పోయి కూతురుల శవము అంటే ఆ బావి దగ్గరకు వెళ్ళి ఆ శవమును వెలికి తీయించి చాలా బాధపడుచు నదికి అలా స్నానంకి వెళుతూ ఉంటాడు మృగశృంగుడు. వారలను సమీపించి, అయ్యలారా, ఎంత కాలమునకైనను తిరిగి వచ్చు పర్యంబు వీరిని దహనక్రియలు చేయక జాగ్రత్తగా ఉంచుడు అని చెప్పి కావేరీ నదిలో స్నానము చేసి యముని గూర్చి తదేక నిష్టతో ప్రార్థించుచుండెను. అంటే నేను వచ్చేవరికి వీళ్ళ దహనక్రియలు చేయకుండా అలాగే పెట్టండి అని వెళ్ళాడు అనమాట. సువృత్తాదుల వెంబడించి మదకరీంద్రము విచ్చలవిడిగా తిరుగుచూ వచ్చి తొండముతో మృగశృంగుని కొట్టునంత నది యొక్క మనుష్యాకృతి దాల్చి నమస్కరింపక నమ్మని బాలుని చూచి, ఎవరవు నీవు? నీకు హస్తిస్వరూపము సిద్ధించిన కారణమేమి అని అడిగిన ఆ దివ్య తేజోమూర్తి ఇట్లు అనెను, మహాత్మా, నేను కోటివల్లి క్షేత్రమునందు ఉండెను. విశ్వగుప్తుని కొడుకును. నా పేరు ధర్మగుప్తుడు. పసితనము నుండి బ్రాహ్మణుల ఎందును పెద్దల ఎందును ఎంతో భక్తి వినయములు కలిగి న్యాయ మార్గమున వ్యాపారము చేయుచు కలిగినంతలో అతిథి మర్యాదలు ఆచరించుచు పుణ్యకార్యములు సలుపుచు, కానీ విధి మన చేతిలో లేదు కదా, చివరకు సమరసవారమున జిక్కి బంగారము చేయు ప్రకరణము నెరుగు తలంపున సర్వమును కోల్పోయి దరిద్రుడనైతిని. నా కుటుంబంలోని వారును దురాచారాలు గుటుచే నా పురాధీశ్వరుండు యమధర్మరాజును వెడలనంపెను. అనంతరమున దేశ సంచారినై తిరుగుచు కొందరి సహాయమున మాఘమాస వ్రతం చేసి మరణించి తిని. నాకు కొంతకాలం మాత్రమే శివసాయుధ్యమున స్థానము లభించినది. తిరిగి మదపుటేనుగునై జన్మించి తిని. మహానుభావ, నేటికీ మిమ్మల్ని తాకుటచే నా పాపములన్నీయూ హరించినందున నాకు ఈ నిజస్వరూపము ప్రాప్తించినది అని తెలిపాను. అంటే చూడండి, మృగశృంగుడు చాలా
ఆ గొప్పవాడు చాలా కఠిన తపము అంటే జపాలు, తపాలు, ధ్యానాలు ఎన్నో చేశాడు కదా! అతన్ని తగిలిన వెంటనే ఆ ఏనుగు వాళ్ళ నలుగురు చనిపోయారు. ఆ ఏనుగు ఇతనేం చెప్పాడు, వాళ్ళని కాల్చొద్దండి నేనొస్తాను అన్నాడు. ఆ ఏనుగు వచ్చి ఇతన్ని తగిలింతూనే అతని శరీరం వచ్చిందనమాట, ముందు శరీరం. మృగశృంగుడు ఆనందించి ధర్మగుప్తుని పంపించి మరల తపమునందు 3 దినములు కూర్చుండగా యమధర్మరాజు ప్రత్యక్షము కాగా బ్రహ్మచారి లేచి నిలుచుండి కరములు ముకుళించి, హే సూర్యపుత్ర ప్రేతనాథ, నీ దివ్యదర్శనమున కృతార్థుడనైతిని. నీవు ప్రతిక్షణమును ధర్మమునే పాలించుచుందువుగాన ధర్మరాజును నొప్పుదువు. పాపులకు రక్తనయనంబుల తోడను నల్లని శరీరము తోడను భయంకరము గోచరించియుండును. వేదస్వరూపుడైన వైవస్వత, ధర్మమును పాలించుటకు నీవే కర్తవు. నీ వలన భక్తాదులు చరితార్థులు అగుదురని కొనియాడెను. ఆ పలుకుల ఆనందించిన దక్షిణ లోకేశ్వరుడు అంటే యముడనమాట ఆనందించి, కౌత్సుక కుమారా, నీవొనరించిన స్తవమునకు ఆనందము వచ్చినది. నీకు ఏ వరము కావలెను కోరుకొను అని అంటాడనమాట. అనగా మృగశృంగుడు, దేవా, సర్వజ్ఞులకు మీకేమి తెలియదు? ప్రమాదవశాత్తున బావిలోపడి చనిపోయిన కన్యలు 4 బ్రతికింపుము అని వేడుకొన్నాడు. అంటే అతను వాళ్ళని అలాగే దహనక్రియలు చేయొద్దండి అని అక్కడ బావిలో వచ్చి అతను తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు యమధర్మరాజు అతనికి ప్రత్యక్షమై, నీకేం వరం కావాలి అంటే, మీకు తెలియనిది ఏముంది మహాప్రభు, వాళ్ళ 4 బ్రతికించండి అని వేడుకొన్నాడనమాట. అటులనేనని మరియు వానికి అనేకములైన శుభప్రదములకు వరములు ప్రసాదించి కనికరించాడు యముడనమాట. అంతలోనే బావి వద్ద మరణించియున్న 4 కన్యలు నిద్ర నుండి మేల్కొనిన చందమున లేచి కూర్చొని వాళ్ళందరినీ చూచి సంభ్రమాశ్చర్యం, అంటే వాళ్ళ 4 కన్యలు నిద్రలో నుంచి లేచారు. వాళ్ళందరినీ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యము నొందినారు. చూడండి, ఈ మాఘమాస వ్రత కథ వినడం వలన మనము పూజ చేసినంత ఫలము కూడా దక్కుతుంది అని చెప్పారు కదా ఫ్రెండ్స్. మరి చక్కగా మనం ఇప్పుడు కథ విన్నాము ఇంతవరకు. ఇప్పుడు ధ్యానం ఎలాగనో తెలుసుకొని చక్కగా ధ్యానాన్ని కూడా ఆచరించండి మాస్టర్స్. మరి ధ్యానం ఎలా చేయాలి? సుఖస్థిరాసనంలో కూర్చోవాలి మాస్టర్స్. కింద కూర్చొనేటట్లయితే, పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. మరి అద్దాలుంటే పక్కలు పెట్టేయాలి. కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి. వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మనము మన అంతరంగంలోనికి ప్రవేశించడానికి, నిశ్శబ్ద స్థితిని చేరుకోవడానికి ఈ శ్వాసను గమనించడం అనేది మనకు ముందుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ